వెల్కమ్ టు ఈజీ ఇంగ్లీష్. ఈజీ ఇంగ్లీష్ని చూస్తూ మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకుంటూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి ఈ రోజు కూడా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో ఉన్నారు మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ డైరెక్టర్ అండ్ చీఫ్ కోచ్ చిరంజీవి గారు. మరి ఈ రోజు ఆయన ఏ టాపిక్ గురించి చెప్తారో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో ప్రశాంతి సార్. ఈ రోజు స్టూడెంట్స్ వెళ్ళిద్దరు. సార్ మై నేమ్ ఇస్ జయశ్రీ. మై నేమ్ ఇస్ లక్ష్మి. సో వీళ్ళు బోల్డ్ అండ్ డౌట్స్తో వచ్చారు. వాళ్ళతో పాటు కామన్ ఆడియన్స్ కూడా బోల్డ్ అండ్ డౌట్స్ ఉన్నాయి. వాళ్ళ డౌట్స్ని కూడా వీళ్ళే అడిగేస్తారు. ఫైన్. ఇక ఈ రోజు మరి ఏ టాపిక్ చెప్తున్నారు మీరు సార్? ప్రీవియస్గా మనం చాలా టాపిక్స్ చూసాం. అండ్ బేసిక్గా లెటర్స్, వర్డ్స్, సెంటెన్స్ ఫార్మేషన్ అండ్ ఆ తర్వాత లైక్ మోడల్ వర్బ్స్ ఎలా వాడాలి, బీ ఫార్మ్స్ ఎలా వాడాలి, అవన్నీ కూడా ఇంతకుముందు చూసాం. ఈ రోజు ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దట్ వి టాక్ ఇస్ లెట్ us take tenses. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ముందుగా అసలు ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే టెన్స్లు అంటూ తెలియాలి. కాకపోతే చాలా మందికి టెన్సెస్ దగ్గర ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఈ టెన్సెస్లో కనుక కొంచెం కమాండ్ తెచ్చుకుంటే ఆ ఫ్లో పెరుగుతుంది అన్నమాట. ఎందుకంటే మోస్ట్లీ టెన్స్ అనేవి టైం రిలేటెడ్, మోస్ట్లీ టైంని డిస్క్రైబ్ చేస్తుంటాయి. ఈ టెన్సెస్ గురించి చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. బట్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. బేసిక్గా మనకు ఉండేవే 3 tenses: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. These are the basically 3 tenses: present tense, past tense and future tense. అయితే ఈ 3 tenses మెయిన్ టెన్సెస్ అంటాం. మళ్ళీ అగైన్ ఈచ్ టెన్స్ హ్యాస్ 4 sub tenses. మళ్ళీ ఒక్కొక్క టెన్స్లో 4 sub tenses ఉంటాయన్నమాట. అకార్డింగ్లీ వీ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ 12 tenses. అలా తీసుకుంటే మళ్ళీ 3 టెన్సెస్లో కలిపి మొత్తంగా 12 tenses ఉంటాయి ఇంగ్లీష్లో. ఈ 12 tensesని కనుక మనం కాస్త నేర్చుకోగలిగితే ఇక మనం మాట్లాడేప్పుడు అసలు ఏది ఏ టెన్స్లో చెప్పాలి అనే దగ్గర బ్రేక్స్ రావన్నమాట. మెయిన్గా ముందుగా మనం ప్రజెంట్ టెన్స్ తీసుకుందాం. ఈ ప్రజెంట్ టెన్స్ తీసుకున్నట్లయితే ఇందులో 4 tense ఉంటాయి. ఫస్ట్ వన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటారు. దీన్నే ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అని కూడా అంటారు. ఫస్ట్ వన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటాం, లేదా ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అంటాం. రెండవ దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. దీన్ని ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటూ ఉంటాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్. ఇక థర్డ్ వన్ తీసుకుంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక ఫోర్త్ వన్ తీసుకుంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మళ్ళీ చెప్తాను, ప్రజెంట్ టెన్స్లో 4 ఉంటాయి. ఫస్ట్ వన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, సెకండ్ వన్ ప్రజెంట్ కంటిన్యూస్, థర్డ్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్, ఫోర్త్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు ఇలాగే మళ్ళీ పాస్ట్ టెన్స్లో ఉంటాయి, ఫ్యూచర్ టెన్స్లో ఉంటాయి. ఇప్పుడు నేను ప్రజెంట్ టెన్స్లో 4 tenses చెప్పాను కదా, మీరు పాస్ట్ టెన్స్లో 4 tenses చెప్పండి. ఫస్ట్ వన్ మామూలుగా ప్రజెంట్ టెన్స్లో అయితే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అన్నాం. సేమ్ పాస్ట్ టెన్స్కి వస్తే ఏమవుతుంది? సింపుల్ పాస్ట్. వండర్ఫుల్. సింపుల్ పాస్ట్ అనొచ్చు, లేదా దాన్నే పాస్ట్ ఇండెఫినిట్ అని కూడా అనొచ్చు. ఇక సెకండ్ వన్ ఏమవుతుంది? ఫస్ట్ వన్లో ప్రజెంట్ కంటిన్యూస్ అనుకున్నాం కదా, పాస్ట్ టెన్స్లో వస్తే పాస్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని నేర్చుకున్నాం మూడోది. పాస్ట్ టెన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనుకున్నాం, రైట్? పాస్ట్ టెన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు మీరు చెప్పండి, ఫ్యూచర్ టెన్స్లో 4 చెప్పాలి. సింపుల్ ఫ్యూచర్, సింపుల్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఇంకోటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో టోటల్గా ఒకసారి 12 tenses చూద్దాం. సింపుల్ ప్రజెంట్, రైట్? ప్రశాంతి మీరు చెప్పండి. పాస్ట్ టెన్స్లో అయితే సింపుల్ పాస్ట్, ఫ్యూచర్ టెన్స్లో అయితే సింపుల్ ఫ్యూచర్, సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, రైట్? ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. వండర్ఫుల్. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, future perfect continuous. So these are the 12 tenses in English that we have. ఈ 12 tenses ని కనుక అసలు ఏ టెన్స్ ఎప్పుడు వాడాలి అని మనం చూసినట్లయితే ఇక ప్రాబ్లం ఉండదు. ప్రెసెంట్ టెన్స్ అంటే వెరీ సింపుల్. ఇట్ డీల్స్ విత్ ఆల్ ద ప్రెసెంట్ యాక్షన్స్. అంటే మనం ఇప్పుడు చేసే యాక్షన్స్ గురించి చెప్పేదాన్ని ప్రెసెంట్ టెన్స్ అంటారు. ఇప్పుడు కావచ్చు, ఈ రోజు కావచ్చు. ప్రెసెంట్ టెన్స్ అంటే ఇప్పుడు చేసే యాక్షన్స్.
ఇవన్నీ కూడా ప్రజెంట్ ఈ రోజు యాక్షన్స్ అనుకుందాం లెట్స్ సే. పాస్ట్ టెన్స్ అంటే నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, గతంలో కావచ్చు చేసిన పనులు. అంటే ఈ రోజు కాకుండా నిన్న కావచ్చు. అంటే ఈ రోజు చేసినవి కూడా పాస్ట్ టెన్స్ లో చెప్పొచ్చు. ప్రెసెంట్ అంటే ప్రస్తుతం, పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన పనులు, అండ్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఇక నుండి జరగబోయే పనులు. మనకు బేసిక్గా ఏది మాట్లాడినా ఇంగ్లీష్లో ఐదర్ ప్రజెంట్ గురించి వస్తుంది, లేదా పాస్ట్, లేదంటే ఫ్యూచర్. మనకి ఈ మూడిట్లోనే వస్తాయి. సో కాబట్టి 3 టెన్సెస్ గురించి మనం చూద్దాం. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రెజెంట్ టెన్స్ అనేది అసలు ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి? ఓకే లక్ష్మి, అండ్ ఈ ప్రెజెంట్ టెన్స్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇందులో 4 టెన్స్ అనుకున్నాం కదా, అందులో మొదటిది ఇప్పుడు చూద్దాం. జనరల్గా ఒక టెన్స్ అనేది ఆ సెంటెన్స్లో ఉండే వర్బ్ని బేస్గా చేసుకుని మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కమ్ అన్నాం అనుకోండి, నేను వస్తాను అంటే ఐ కమ్ అంటే ప్రెజెంట్ టెన్స్ అంట. ఇప్పుడు ఐ కేమ్ అన్నాం అనుకో, ఐ కేమ్ అంటే నేను వచ్చాను, రైట్. ఐ విల్ కమ్ అంటే భవిష్యత్తులో వస్తాను. అంటే మెయిన్గా మనం వర్బ్ చూస్తాం అన్నమాట. వర్బ్ని బేస్గా చేసుకొని అదే టెన్స్ మనం చెప్తాం. ఇప్పుడు నువ్వు ప్రెజెంట్ టెన్స్ గురించి అడిగావు కదా, అసలు ఈ ప్రెజెంట్ టెన్స్లో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, ఏ సందర్భాల్లో దీన్ని వాడతారో ఇప్పుడు చూద్దాం. జనరల్గా మనం తీసుకున్నట్లయితే ప్రెజెంట్ టెన్స్ అనేది ఎప్పుడు కూడా ప్రెజెంట్ యాక్షన్స్కి. ఇందులో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అంటే ముందుగా సబ్జెక్ట్ తీసుకోవాలి, ఆ తర్వాత వర్బ్ని బేస్ ఫామ్లో తీసుకోవాలి. జనరల్గా ఒక వర్బ్కి 5 ఫార్మ్స్ ఉంటాయి. ఈ 5 ఫార్మ్స్లో ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఇస్ కాల్డ్ ద బేస్ ఫార్మ్. వర్బ్ యొక్క మొట్టమొదటి రూపం ఏదైతే ఉందో దాన్ని మనం బేస్ ఫామ్ అంటాం. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ తర్వాత బేస్ ఫామ్లో ఉన్న వర్బ్ని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కమ్ నేను వస్తాను, ఐ స్పీక్ నేను మాట్లాడతాను, ఐ లెర్న్ నేను నేర్చుకుంటాను. సబ్జెక్ట్ వర్బ్ బేస్ ఫామ్లో ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో మనం థర్డ్ పర్సన్ సింగులర్ అనుకుంటాం, హీ, షీ, ఇట్. వీటిని ఎప్పుడు స్పెషల్గా మనం చెప్పుకుంటాం. ఎప్పుడైతే సెంటెన్స్ థర్డ్ పర్సన్ సింగులర్లో స్టార్ట్ అవుతుందో ఆ తర్వాత వచ్చే వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ కమ్ అన్నాను కదా, అతడు వస్తాడు అని చెప్పాలనుకో, ఎలా చెప్తారు? హీ కమ్స్, యువర్ రైట్. ఇప్పుడు ఐ లెర్న్ ఇంగ్లీష్, ఆమె నేర్చుకుంటుంది అని చెప్పండి, షీ లెర్న్స్, రైట్. ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, షీ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్. ఇలా వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ పెడితే థర్డ్ పర్సన్ సింగులర్తో వస్తుంది. ఈ ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయంటే మనకి డూ మరియు డస్. డూ, డస్ అనే 2 హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. బేసిక్గా ఈ ప్రెజెంట్ టెన్స్ని మనం దాదాపు 10 సందర్భాల్లో వాడుతూ ఉంటాం. ఈ ఫస్ట్ యూసేజ్ కనుక తీసుకుంటే ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇస్ బేసికలీ యూస్ టు టాక్ అబౌట్ ద హ్యాబిచువల్ యాక్షన్స్. ఫస్ట్ దీన్ని హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పడానికి వాడతాం. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాటుగా చేసే పనులు. వాట్ ఎవర్ ద యాక్షన్ దట్ వి పర్ఫార్మ్ ఇన్ డే టు డే లైఫ్ ఎవ్రీ డే, దట్ ఈస్ కాల్డ్ హ్యాబిచువల్ యాక్షన్. ఆర్ ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ మనం రెగ్యులర్గా, అలవాటుగా, కామన్గా, క్యాజువల్గా చేసే పనులు ఏవైతే ఉంటాయో ఈ పనులన్నింటినీ కూడా హ్యాబిచువల్ యాక్షన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను కాఫీ తాగుతాను, అది నా అలవాటు. నేను సినిమాలు చూస్తాను, ఆమె టీవీ చూస్తుంది, అతడు పాటలు పాడతాడు. ఇవన్నీ మనం చేయబోయే పనిలో, చేసినటువంటి పనిలో మాట్లాడట్లా. హియర్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్, జస్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ రొటీన్ యాక్టివిటీస్, ద కామన్ యాక్టివిటీస్, ద క్యాజువల్ యాక్షన్స్. ఈజీగా ఉండాలంటే, ఈ ప్రెజెంట్ టెన్స్ మీద గ్రిప్ రావాలంటే మనకు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ డే, డైలీ, రెగ్యులర్లీ, యూజువల్లీ, మోస్ట్లీ, క్యాజువల్లీ, హార్డ్లీ, సెల్డమ్, రేర్లీ, రైట్, ఆఫెన్. సో ఇలాంటి వర్డ్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ డే, డైలీ, రెగ్యులర్లీ, జనరల్లీ, యూజువల్లీ, క్యాజువల్లీ, మోస్ట్లీ, కామన్లీ, ఆఫెన్, హార్డ్లీ, ఎవర్, నెవర్. ఇవన్నీ కూడా హ్యాబిచువల్ యాక్షన్స్ తెలియజేసే పదాలు. ఇప్పుడు నేను చెప్పినటువంటి పదాలని తీసుకుని మనం ఏ సెంటెన్స్ చెప్పినా కూడా అది జనరల్గా హ్యాబిచువల్ యాక్షన్ కిందే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే ఐ టేక్ కాఫీ, డైలీ ఐ వాచ్ టీవీ ప్రోగ్రామ్స్, రెగ్యులర్లీ ఐ గో టు కాలేజ్, యూజువల్లీ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మోస్ట్లీ ఐ టాక్ ఇన్ తెలుగు అవుట్ సైడ్, క్యాజువల్లీ ఐ మీట్ మై ఫ్రెండ్స్ ఇన్ ద ఈవినింగ్ అవర్స్. ఇలా ఎవ్రీడే, డైలీ, రెగ్యులర్లీ, జనరల్లీ, యూజువల్లీ, క్యాజువల్లీ, మోస్ట్లీ, హార్డ్లీ, ఎవర్, నెవర్
అంటూ ఈ వర్డ్స్ ఉపయోగిస్తూ మనం చెప్పే చాలా ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మనకి హ్యాబిచువల్ యాక్షన్స్ కింద తీసుకున్నాం. ఈ హ్యాబిచువల్ యాక్షన్స్ అన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి, అంటే సబ్జెక్ట్ బేస్ ఫామ్. రైట్, ఇప్పుడు మీరు కొన్ని చెప్పాలి హ్యాబిచువల్ యాక్షన్స్. నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టీచ్ ఇంగ్లీష్, ఇట్స్ మై హ్యాబిచువల్ యాక్షన్, నేను రోజు చేసే పని. ఐ టాక్ ఇన్ ఇంగ్లీష్, రైట్? అలాగా మీరు అలవాటుగా చేసే పనులు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2 సెంటెన్స్ చెప్పు ప్రశాంతి. ఎవ్రీడే, డైలీ, రెగ్యులర్లీ ఈ వర్డ్స్ ఉపయోగిస్తే ఏవైనా 2 సెంటెన్స్ మీ హ్యాబిచువల్ యాక్షన్స్. ఐ గో టు షూట్ డైలీ. రేర్లీ, డైలీ. డైలీ ఐ గో టు షూట్. ఓకే. ఎవ్రీడే ఐ గో టు కంప్యూటర్ క్లాస్. గుడ్. ఎవ్రీడే ఐ గో టు కంప్యూటర్ క్లాస్. దట్స్ రైట్. డైలీ ఐఎమ్ రీడింగ్ న్యూస్ పేపర్. కరెక్టేనా సార్ ఇది? ఓకే మ్యామ్. యాక్చువల్లీ ఎవ్రీడే, డైలీ, రెగ్యులర్లీ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ తర్వాత వర్బ్ బేస్ ఫామ్లో ఉండాలి. అయితే మనం చాలాసార్లు వింటూ ఉంటాం, ఎవ్రీడే ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్, డైలీ ఐఎమ్ రీడింగ్ న్యూస్ పేపర్ అని. యాక్చువల్గా ఇవి హ్యాబిచువల్ యాక్షన్స్ కాబట్టి వీటిని కంటిన్యూస్లో చెప్పకూడదు. సో ఎవ్రీడే ఐ రీడ్ న్యూస్ పేపర్, లేదా డైలీ ఐ రీడ్ న్యూస్ పేపర్ ఇలా చెప్పాలి. కానీ డైలీ ఐఎమ్ రీడింగ్ న్యూస్ పేపర్ కంటిన్యూస్లో మనం వాడకపోవడమే మంచిది. రైట్? నైస్. అండ్ ప్రెజెంట్ టెన్స్ ని ఫ్యూచర్ టెన్స్ లో కూడా వాడొచ్చు సార్. యా, ఐ గాట్ యువర్ డౌట్. యాక్చువల్లీ ప్రెజెంట్ టెన్స్ ని మరి ఫ్యూచర్ యాక్షన్స్ కూడా వాడొచ్చా? అదేనా? యా, రైట్. యాక్చువల్గా అయితే జనరల్గా ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రెజెంట్ యాక్టివిటీస్కే వాడాలి. అయితే సమ్ టైమ్స్ there are some specific situations where you can use present tense even to talk about the future actions, but when they are planned. వీటిని ఏమంటారు అంటే ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ సమ్ విఐపీస్. మీరు కొన్నిసార్లు కొంతమంది విఐపీస్ని తీసుకోండి. మినిస్టర్స్ కావచ్చు, లేదా సినీ లైక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కావచ్చు. అంటే ఫ్యూచర్లో ఏ రోజు ఏ టైంకి ఏ పని చేయాలో ఎవ్రీథింగ్ ద స్కెడ్యూల్ ఈజ్ ఫుల్లీ ప్లాన్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమా హీరో తీసుకుంటే నెక్స్ట్ సండే మార్నింగ్ టు ఈవినింగ్ ఏమేమి చేయాలో, ఏ టైంకి చేయాలో మొత్తం ప్లాన్ చేయబడి ఉంటుంది. అలాంటప్పుడు దోస్ ఆర్ కాల్డ్ ఫ్యూచర్ ప్లానెడ్ యాక్షన్స్. ఈ ఫ్యూచర్ ప్లానెడ్ యాక్షన్స్ని అవి ఫ్యూచర్ యాక్షన్స్ అయినప్పటికీ కూడా మనం ప్రజెంట్ డేస్లోనే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మీరు నన్నే అడిగారు, మామూలుగా నెక్స్ట్ సండే మీరు ఏం చేస్తారు సార్ అని అడిగారు. దెన్ ఐ సే, నెక్స్ట్ సండే ఐ విల్ గో టు అరకు వ్యాలీ, నెక్స్ట్ సండే అరకు వ్యాలీ వెళ్తానన్నాను. ఒకే సెంటెన్స్ చెప్తున్నప్పుడు ఐ విల్ గో టు అరకు వ్యాలీ, దట్స్ ఓకే ఫ్యూచర్ టెన్స్. బట్ ఇప్పుడు మీరు నన్ను అడిగారు, సార్ నెక్స్ట్ సండే మీ ప్రోగ్రామ్ ఏంటి సార్ అని. అంటే యూ వాంట్ టు నో మోర్ డీటెయిల్స్ అబౌట్ నెక్స్ట్ సండే. ఇప్పుడు ఒక సెంటెన్స్ కాదు, నెక్స్ట్ సండే మార్నింగ్ టు ఈవినింగ్ మొత్తం స్కెడ్యూల్ అడుగుతున్నారు మీరు. అలాంటప్పుడు నేను నెక్స్ట్ సండే మార్నింగ్ టు ఈవినింగ్ చేయబోయే పనులన్నీ నేను ప్లాన్ చేసుకున్నాను. ఈ ప్లాన్డ్ యాక్షన్స్ చెప్పేప్పుడు ఫ్యూచర్ టెన్స్ వాడకూడదు. నెక్స్ట్ సండే వీ విల్ స్టార్ట్ హియర్ 7 o'clock, వీ విల్ గో టు అరకు వ్యాలీ 8 o'clock, అండ్ వీ విల్ రీచ్ దేర్ బై 9 o'clock, అండ్ వీ విల్ స్టే దేర్. ఇలా విల్ అంటూ మనం ఎప్పుడు వాడకూడదు. జస్ట్ యూ సే, వీ స్టార్ట్ హియర్ మార్నింగ్ at 7 o'clock, we reach there by 10 o'clock, we stay there up to 1 o'clock, we have lunch there itself, and we take a little rest, and later we return at 4 o'clock. ఇలా నెక్స్ట్ సండే మార్నింగ్ టు ఈవినింగ్ చేయబోయే పనులన్నీ కలిపి, సో ఒక లిస్ట్, వెన్ యూ ఆర్ గివింగ్ ఏ లిస్ట్ ఆఫ్ యాక్షన్స్, అలాంటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడాలి. ఇలా ప్రెజెంట్ టెన్స్ అనేది ప్రెజెంట్ యాక్షన్స్కి వాడచ్చు. భవిష్యత్తులో చేయబోయే పనులకు కూడా ఒక రోజంతా చేయబోయే పనులు, ఒక నెలంతా చేయబోయే పనులు చెప్తున్నప్పుడు ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్స్ కూడా వాడచ్చు. సార్ మీరు అన్నారంటే ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ యాక్షన్స్ కి వాడచ్చు అనేసి, ప్రజెంట్ రెండు కలిపి వాడచ్చు అప్పుడప్పుడు అంటున్నారు. అలాగే మరి పాస్ట్ వాటికి కూడా, పాస్ట్ యాక్షన్స్ కూడా వాడచ్చు. యా, వండర్ఫుల్ ప్రశాంతి. చాలా మంది అనుకుంటారు ప్రెజెంట్ టెన్స్ అంటే ఓన్లీ ప్రెజెంట్ అని. బట్ ఇంగ్లీష్లో ఏంటంటే ప్రెజెంట్ టెన్స్ ఒకటి తెలిస్తే చాలా వరకు మేనేజ్ చేయొచ్చట. ఎందుకంటే ప్రెజెంట్ టెన్స్ ని మనం ఇలా ఫ్యూచర్ యాక్షన్స్ కి వాడచ్చు కదా, అలాగే ప్రెజెంట్ టెన్స్ ని పాస్ట్ యాక్షన్స్ కూడా వాడచ్చు. సో పాస్ట్ యాక్షన్స్ కి ఎలా వాడచ్చు అంటే, మామూలుగా ఇప్పుడు మీరు చేసిన పనులు, నేను చేసిన పనులు, ఇవన్నీ పాస్ట్ టెన్స్ లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను సినిమా చూశాను, మొన్న నేను కాలేజ్కి వెళ్ళాను, ఇలా క్యాజువల్ గా మనం చేసిన పనులన్నీ కూడా పాస్ట్ టెన్స్ లోనే వస్తాయి. ప్రెజెంట్ టెన్స్ వాడడం అక్కడ. కానీ ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు వాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ సమ్ సిచ్యువేషన్స్, హిస్టారికల్ ఈవెంట్స్ అంటారు, వీటిని చారిత్రక సంఘటనలు అంటారు. మీరు రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, అలాంటివి తీసుకొని, లేదా ఒక స్టోరీ తీసుకొని, ఒక సంఘటన తీసుకొని దాన్ని ఒక స్టోరీ లాగా వర్ణించి చెప్తున్నప్పుడు మాత్రం ప్రెజెంట్ టెన్స్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం తెలుగులో చెప్తాను చూడండి, రాముడు సీత లక్ష్మణులతో కలిసి అరణ్యవాసం వెళ్తాడు, అక్కడ అనేక కష్టాలు ఎదుర్కొంటాడు. యాక్చువల్గా అరణ్యవాసం వెళ్ళాడు, ఎదుర్కొన్నాడు, ఇదంతా జరిగిపోయింది. కానీ మనం నేరేషన్లో అట్రాక్టివ్నెస్ కోసం, ఎఫెక్టివ్గా ఉండడం కోసం వి యూజ్ ద ప్రెజెంట్ టెన్స్ ఈవెన్ టు ఎక్స్ప్రెస్ ద పాస్ట్ events when they are historical events. For example, Rama goes to forest along with Sita and Lakshmana. They stay there for few days. One day, Sita sees a golden deer.
ఇలా మొదలెడతాం అనమాట. ఇలా మనం హిస్టారికల్ ఈవెంట్స్ చెప్తున్నప్పుడు మనం ప్రెసెంట్ టెన్స్ని పాస్ట్ యాక్షన్స్ కూడా వాడచ్చు. ఓకే. ప్రెజెంట్ టెన్స్ అనేది ఓన్లీ హిస్టారికల్ ఈవెంట్స్కే వాడతామా, మిగతా వాటికి వాడమా? వై నాట్, యూ కెన్ ఆల్సో యూజ్. ఇప్పుడు నేను చెప్పింది ఒక స్టోరీస్ చెప్తున్నప్పుడు, నేరేషన్స్ ఇస్తున్నప్పుడు ఎఫెక్టివ్నెస్ కోసం అన్నాను కదా, అలా కాకుండా సమ్ టైమ్స్ ప్రెసెంట్ టెన్స్ కెన్ ఆల్సో బి యూజ్ ఈవెన్ టు ఎక్స్ప్రెస్ ద ఇమ్మీడియట్ పాస్ట్ యాక్షన్స్ వేర్ ద అదర్ పర్సన్ కెన్ అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మామూలుగా రోజు మనం న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాం, హెడ్లైన్స్ చూడండి. హెడ్లైన్స్ ఎప్పుడు ప్రెసెంట్ టెన్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, లారీ కిల్స్ 5 people అంటాడు. లారీ కిల్స్, యాక్చువల్లీ లారీ కిల్డ్ అనాలి, కానీ హెడింగ్లో లారీ కిల్స్ అంటాడు. ద ప్రైమ్ మినిస్టర్ లీవ్స్ ఫర్ లండన్, యాక్చువల్ ద ప్రైమ్ మినిస్టర్ లెఫ్ట్ ఫర్ అని కూడా అనొచ్చు. సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విజిట్స్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విజిట్స్ అంటాడు, యాక్చువల్లీ విజిటెడ్ అనాలి. అంటే ఈ జరిగిపోయినవి కూడా మరి పాస్ట్ టెన్స్లో ఎందుకు ఇవ్వట్లేదు అంటే, ఎనీబడి హూ రీడ్స్ ఏ న్యూస్ పేపర్ హ్యాస్ వన్ కామన్ సెన్స్. న్యూస్ పేపర్ చదివే వాళ్ళందరికీ కూడా ఒక కామన్ సెన్స్ ఉంటుంది. ఎలా అంటే, ఇవాళ న్యూస్ పేపర్ చదువుతున్నామంటే ఆ న్యూస్ నిన్నటిదే అయ్యి ఉంటుంది. ఎందుకంటే మొన్నటి న్యూస్ అంతా కూడా ఆల్రెడీ నిన్న వచ్చింది మనకి. రేపటి న్యూస్ అలాంటిది ఎవరు రాయరు. రేపు ఒక లారీ 5 చంపేస్తుందని ఎవరు రాయరు. సో నో ఛాన్స్ ఎట్ ఆల్. కాబట్టి మనం ఏ టెన్స్లో ఇచ్చినా కూడా లారీ కిల్స్ 5 members అనగానే అది ప్రెసెంట్ టెన్స్లో ఉన్నా మనం మాత్రం ఆల్రెడీ అయిపోయిందని అర్థం చేసుకుంటాం. ఇలా వేర్ ద అదర్ పర్సన్ కెన్ అండర్స్టాండ్, దేర్ వీ కెన్ ఆల్సో యూజ్ ప్రెసెంట్ టెన్స్. అంటే ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోగలిగిన సిచ్యువేషన్లో ప్రెసెంట్ టెన్స్ని పాస్ట్ యాక్షన్స్ కూడా వాడతారు, ఇమీడియట్ పాస్ట్ యాక్షన్స్. ఇప్పుడు అంతెందుకు, మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, ఎవరో వచ్చి అడిగారు, సార్ రాజు ఉన్నారా అని. నేను అంటాను, యా హీ జస్ట్ గోస్, హీ జస్ట్ గోస్, యూ కెన్ గెట్ హిమ్ ఇన్ ద బస్ స్టాప్, హీ జస్ట్ గోస్. అంటే ఇక్కడ బేస్డ్ ఆన్ మై బాడీ లాంగ్వేజ్, బేస్డ్ ఆన్ మై వాయిస్ మాడ్యులేషన్, ఎదుటి వాళ్ళకి ఆల్రెడీ రాజు వెళ్ళిపోయాడు అర్థమవుతుంది. హీ జస్ట్ గోస్. ఇప్పుడు బస్ స్టాప్లో ఉన్నాం, బస్సు వచ్చేసింది అంట, దాన్ని కూడా మీరు పాస్ట్ టెన్స్లో చెప్పకలా, హే మ్యాన్ హియర్ ద బస్ కమ్స్, హే మ్యాన్ హియర్ ద బస్ కమ్స్, నో నీడ్ ఆఫ్ సేయింగ్ బస్ కేమ్. ఎందుకంటే అక్కడ ప్రెసెంట్ టెన్స్లో ఉన్న బస్ కనబడుతుంది కాబట్టి సిచ్యువేషన్ బట్టి అర్థమవుతుంది అనమాట. ఇలా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోగలిగినప్పుడు ప్రెసెంట్ టెన్స్ని ఇమ్మీడియట్ పాస్ట్ యాక్షన్స్ కూడా వాడుకోవచ్చు. ఇప్పటి వరకు మనం 4 రకాలుగా చూసాం. ఒకటి హ్యాబిచువల్ యాక్షన్స్, అలవాటుగా చేసే పనులకి. అలాగే ఫ్యూచర్ ప్లానెడ్ యాక్షన్స్, భవిష్యత్తులో ఒక రోజంతా, నెలంతా, సంవత్సరం అంతా చేయబోయే పనులు ప్లాన్ చేసుకున్నప్పుడు. ఇంకోటి హిస్టారికల్ ఈవెంట్స్, చారిత్రక సంఘటనలను మనం వర్ణించి చెప్తున్నప్పుడు ఎఫెక్టివ్గా చెప్పడం కోసం, స్టోరీ లాగా చెప్పడానికి ప్రెసెంట్ టెన్స్ వాడతాం, రైట్. అలాగే ఇమ్మీడియట్ పాస్ట్ యాక్షన్స్ అంటే ఎఫెక్టివ్నెస్ కోసం, ఎదురు వాళ్ళు అర్థం చేసుకోగలరు అనుకున్నప్పుడు ఇమ్మీడియట్ పాస్ట్ యాక్షన్స్ కూడా మనం ప్రెసెంట్ టెన్స్లో చెప్పొచ్చు. సార్ మామూలుగా బుక్స్లో చదువుతుంటాం సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేసి, సో ఇది హ్యాబిచువల్ యాక్షన్ కిందకి వస్తుందా లేకపోతే వేరే దానికి వస్తుందా? ఓకే ప్రశాంతి, మీరు అడిగిన సెంటెన్స్లో కూడా సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని తప్పు. యాక్చువల్గా ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనాలి. ఎందుకంటే జనరల్గా ద సన్, ద మూన్, ద ఎర్త్ అండ్ ఈ సన్, మూన్, ఎర్త్ ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ కదా. ప్రాపర్ నౌన్స్కి ఎప్పుడు కూడా మనం దాని ఆర్టికల్ వాడతాం. సో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇది యాక్చువల్గా హ్యాబిచువల్ యాక్షన్స్ లోకి వస్తుందా అంటే హ్యాబిచువల్ యాక్షన్స్లో చెప్పొచ్చు. అది వీటిని ఏమంటారంటే మనం యూనివర్సల్ ట్రూత్స్ అంటాం, అదే యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అంటాం, యూనివర్సల్ రూల్స్. ఇప్పుడు ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది ఇది రోజు జరిగే పనే. నిన్న జరిగింది, ఇవాళ జరిగింది, రేపు కూడా జరుగుతుంది. ఇది ప్రతిరోజు జరిగేదే. సో వీటన్నిటిని కూడా యూనివర్సల్ రూల్స్ లేదా యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అంటూ ఉంటాం. ఇలాంటివన్నీ ఎప్పుడు కూడా హ్యాబిచువల్ యాక్షన్స్ అనొచ్చు, లేదా రొటీన్ యాక్టివిటీస్ అని కూడా మీరు ఎలా పిలిచినా అభ్యంతరం లేదు. బట్ ద యూనివర్సల్ ట్రూత్స్ జనరలీ are said to be there in the present tense. ఇవి ఎప్పుడు ప్రెసెంట్ టెన్స్లోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇప్పుడు సూర్యుడు, ఇప్పుడు మనం దీన్ని ఇంకో విధంగా, ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఇలా యూనివర్సల్ ఫ్యాక్ట్స్ మనం చెప్తున్నప్పుడు కూడా ఓన్లీ ప్రెసెంట్ టెన్స్ వాడతాం. సో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్ అంటారు కదా, మళ్ళీ దా పెట్టాలి అక్కడ. సో యా, కంపల్సరీ ప్రాపర్ నౌన్స్ ఎప్పుడు వచ్చినా దా రావాలి, రైట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. అలాగే చెప్పండి, ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్, రైట్. అలా ఈ యూనివర్సల్ ట్రూత్స్ చెప్పేప్పుడు కూడా ప్రెసెంట్ టెన్స్లోనే ఉంటాయి. సార్ మామూలుగా టీవీ అది చూస్తుంటాం, క్రికెట్ కామెంటరీ అనేది అసలు ఏ టెన్స్లోకి వస్తుంది సార్? ఓకే, నైస్ డౌట్. మనం టీవీ చూసినప్పుడు జనరల్గా క్రికెట్ కామెంటరీ వస్తుంది. క్రికెట్ కామెంటరీ కాదు, స్పోర్ట్స్ కామెంటరీ చాలా చూస్తున్నా. మోస్ట్లీ అర్థమవుతాయా మీకు మామూలుగా చూసినప్పుడు?
అసలు అర్థం కాదు. అయితే ఇక్కడ మనం చూసే మ్యాచ్ని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా ఈ స్పోర్ట్స్ కామెంటరీస్ అనేవి ఒక టెన్స్లో ఉంటాయని లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ హూ ఇస్ గివింగ్ ద ఎక్స్ప్లెనేషన్. అక్కడ ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళని బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు క్రికెట్ కామెంటరీ అన్నారు పర్టికులర్గా. లెట్ us say క్రికెట్ కామెంటరీ తీసుకుంటే జనరల్గా ఒక టెన్స్ రాదండి, 4 టెన్స్లు వస్తాయి. ముందుగా చూడండి, ఇప్పుడు బ్యాటింగ్కి వస్తున్నారు అనుకోండి, ఆ టైంలో ఆడతారు, ఊహించి చెప్తూ ఉంటారు, కొద్దిసేపట్లో చేయబోయే పని కదా. అలాంటప్పుడు నౌ సచిన్ కమ్స్ ఇన్ ద ఫస్ట్ డౌన్, రైట్, శివ కమ్స్ నెక్స్ట్, టుడే ద స్కోర్ గోస్ అప్ టు 300, ఇలా గెస్సెస్ మాట్లాడుతూ ఉంటారనమాట. ఇదంతా ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. అలా కాకుండా కొన్నిసార్లు ఈ బ్యాటింగ్ చేసినప్పుడు బాల్ వెళ్ళిపోయింది అనుకోండి, బాల్ వెనకాల రన్నింగ్ చేస్తున్నప్పుడు ఎక్స్క్లూజివ్గా అది జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ వాడతాడు, రైట్. అప్పుడు మన కళ్ళ ముందు పరిగెడుతూ ఉంటారు, ప్రెజెంట్ కంటిన్యూస్ వాడతారు. బట్ కొన్నిసార్లు క్యాచ్ పెట్టినప్పుడు కానీ వికెట్ తీసినప్పుడు కానీ బాల్ 4కి వెళ్ళినా 6కి వెళ్ళినా అప్పుడు తీసుకుంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతారు. ఇట్స్ గోన్ అంటాడు, ఇట్ హ్యాస్ గోన్ అంటాడు, ఇట్ హ్యాస్ టేకెన్ అంటాడు. ఇలా ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతారు. ఎందుకంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా ఈ ఇమ్మీడియట్ పాస్ట్ యాక్షన్స్కి మనం వాడుతూ ఉంటాం, రీసెంట్ పాస్ట్ యాక్షన్స్కి. ఒక ఎవ్రీ 5 అవర్స్కి ఒకసారి జనరల్గా మ్యాచ్ ఎంతసేపటి నుండి జరుగుతుంది, ఆ ప్లేయర్ యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆట తీరు కావచ్చు, గత 5 ఓవర్ల నుండి ఎలా జరుగుతుంది అనేది చెప్తున్నప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతారు. అంటే క్రికెట్ కామెంటరీ తీసుకుంటే ఆల్మోస్ట్ 4 టెన్స్లు వస్తాయి. అయితే ఇప్పుడు ఈ 4 టెన్స్లు కూడా ప్రెజెంట్ టెన్స్లో భాగమే, ఇవన్నీ ప్రెజెంట్ టెన్స్లో ఒక భాగమే. కాబట్టి క్రికెట్ కామెంటరీ 4 టెన్స్లో ఉంటే ఈ 4 టెన్స్లు ప్రెజెంట్ టెన్స్లో భాగమే. కాబట్టి ప్రెజెంట్ టెన్స్ని మన స్పోర్ట్స్ కామెంటరీకి కూడా వాడతారని చెప్తారు. అంటే ఓన్లీ క్రికెట్కే వస్తుందంటే స్పోర్ట్స్ కామెంటరీకే వస్తుందా సార్, ఇంకా దేనికైనా ఈ 4 టెన్సెస్ వస్తాయి? అన్నిటికీ 4 టెన్స్లు రావాలని లేదు. సమ్ టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్నిసార్లు ఫుట్బాల్ చూస్తూ ఉంటారు, లైవ్ చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది అనుకోండి. అలాంటప్పుడు ఇంకా వినే వాళ్ళలో ఇంకా ఎగ్జైట్మెంట్ పెంచడం కోసం కానీ ఎక్స్క్లూజివ్గా సింపుల్ ప్రెజెంటెన్స్ కూడా వాడతాను. ఫర్ ఎగ్జాంపుల్, రవి kicks a ball, it goes towards goal, suddenly somebody comes across and kicks it towards the boundary అంటాడు. సో రవి kicks a ball, it goes towards the goal, suddenly somebody comes and kicks it towards the boundary అంటాడు. అంటే ఇక్కడ ప్రతిదీ వర్బ్స్ అన్ని కూడా ప్రెజెంట్ టెన్స్లోనే వాడుతున్నాడు. సో ఇలా ఎక్స్క్లూజివ్గా లైవ్ చెప్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ ఫైండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సార్ ఈ కొటేషన్స్ అన్నీ కూడా ఏ టెన్స్లో వాడతాం సార్, ఇక్కడ కాకుండా ఇంకా దేంట్లో ప్రెజెంట్ టెన్స్ యూస్ చేయొచ్చు మనం? ఓకే, వండర్ఫుల్. అండ్ ఇప్పుడు మనం చెప్పుకున్నవే కాకుండా ఈ మనం కొటేషన్స్ చూస్తూ ఉంటాం కదా. కొటేషన్స్ అంటే వాటిని సింపుల్గా మనం సూక్తులు అంటారు, తెలుగులో సూక్తులు అంటాం. దీస్ ఆర్ కాల్డ్ ద సేయింగ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్. పెద్దవాళ్ళు చెప్పిన కొటేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా జనరల్గా మనకు ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఇప్పుడు మహాత్మా గాంధీ వండర్ఫుల్ కొటేషన్ చెప్తారు, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అంటాడు. దాని ఇంగ్లీష్ చెప్పగలరా? చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. Don't tell lies. Don't speak lie. Don't speak lies. Don't listen lies. ఓకే, అలా కాకుండా దాన్ని నీట్గా ఎలా చెప్తారంటే గాంధీ గారు, చెడు వినకు అంటే సీ నో ఈవిల్ అంటారు. సీ నో ఈవిల్, ఈవిల్ అంటే చెడు. హియర్ నో ఈవిల్, స్పీక్ నో ఈవిల్, హియర్ నో ఈవిల్ అండ్ సీ నో ఈవిల్. సో ఇలా చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అంటారు. అలాగే ఇంగ్లీష్లో బ్యాకరన్ ఒక మహాశయుడు ఉన్నాడు, ఆయన అంటాడు ఒకటి, రీడింగ్ మేక్స్ ఎ ఫుల్ మ్యాన్, కాన్ఫరెన్స్ మేక్స్ ఎ రెడీ మ్యాన్ అండ్ రైటింగ్ మేక్స్ ఎన్ ఎగ్జాక్ట్ మ్యాన్ అంటాడు. రీడింగ్ మేక్స్ ఎ ఫుల్ మ్యాన్ మీన్స్ ద పర్సన్ హూ నోస్ రీడింగ్. చదవడం వచ్చిన వాడట ఫుల్ మ్యాన్ అవుతాడు. అండ్ కాన్ఫరెన్స్ మేక్స్ ఎ రెడీ మ్యాన్ అంటే మాట్లాడడం కూడా వచ్చినవాడు రెడీ మ్యాన్ అవుతాడు, ఏ పని చేయడానికి రెడీ ఉంటాడు. అండ్ రైటింగ్ మేక్స్ అన్ ఎగ్జాక్ట్ మ్యాన్ అంటాడు. అంటే రీడింగ్, రైటింగ్, కాన్ఫరెన్స్ ఈ 3 తెలిసినాడు కంప్లీట్ మ్యాన్ అవుతాడంట. సార్ మీరు అన్నారు ఇప్పుడు ఏ కంప్లీట్ మ్యాన్ అనేది, 3 ఉన్న వాళ్ళే కంప్లీట్ మ్యాన్ అనేది. రేమాండ్స్ ఏ కంప్లీట్ మ్యాన్ అని ఉంటుంది కదా, మరి అదేంటి? ఓకే, నైస్. మీరు టీవీలో బాగా చూస్తారు అనుకుంటాను. రేమాండ్స్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అని, రేమాండ్స్ కంప్లీట్ మ్యాన్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రీడింగ్, రైటింగ్, కాన్ఫరెన్స్ ఈ 3 వస్తే ఒక కంప్లీట్ మ్యాన్ అవుతారంటున్నారు కదా. మీకు ఈ 3 తెలిసినా తెలియకపోయినా మా రేమాండ్స్ వేసుకొని మీరు కంప్లీట్ మ్యాన్ లాగా కనబడతారని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. అందుకే అంటే ఎవరైనా సరే ఎలాంటి వ్యక్తి అయినా రేమాండ్స్ వేసుకుంటే ఒక కంప్లీట్ మ్యాన్ లాగా కనబడతారని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. అందుకే అలా చెప్తారు. నాట్ ఓన్లీ దిస్ కొటేషన్స్ అండ్ సేయింగ్స్, సమ్ టైమ్స్ ద ప్రొవర్బ్స్, యు నో వెల్ ప్రొవర్బ్స్. ఇక్కడ సూక్తులకి సామెతలకు తేడా ఉంది.
సేయింగ్స్ అంటేనేమో సూక్తులు, ఎవరో చెప్తారనమాట మహానుభావులు. కానీ ప్రాబ్స్ అంటే సామెతలు, అవి ఎవరు చెప్పరు మామూలుగా ఎగ్జిస్టెన్స్లోకి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ఇప్పుడు దాని కొంచెం మార్చి చెప్తున్నారు, ఏ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అంటున్నారు. అలాగే మీకు తెలిసిన ప్రాబ్ చెప్పండి చూద్దాం. Slow and steady wins the race. Wonderful. Slow and steady wins the race. And practice makes a man perfect. Slow and steady wins the race. Inka time and tide waits for none. Right? Empty vessels make much noise. Empty vessels అన్నప్పుడు అది ప్లూరల్ తీసుకున్నా కాబట్టి makes అనకూడదు. Make. Right, you're right. Empty vessels make much noise. Right? Never judge by appearances. అంటే తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్ళు కావంటారు. ఇలా మనం ఈ ప్రాబ్స్ తీసుకున్నా కూడా మన ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ ప్రెజెంట్ టెన్స్నే లాస్ట్ యూసేజ్ మనం తీసుకుంటాం, సమ్ కండిషన్స్లో కూడా మనం వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెయిట్ హియర్ యాజ్ లాంగ్ యాజ్ యూ స్టే దేర్. సో ఇలా మన కండిషన్స్లో కూడా వాడుకోవచ్చు. ఫైన్ సార్, ఒక్కసారి బ్రీఫ్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఓకే, ఇట్స్ మై ప్లెజర్. మామూలుగా ప్రెజెంట్ టెన్స్ తీసుకున్నట్లయితే ప్రెజెంట్ టెన్స్లో కీవర్డ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎవ్రీడే, డైలీ, రెగ్యులర్లీ, జనరల్లీ, యూజువల్లీ, క్యాజువల్లీ, మోస్ట్లీ, ఆఫెన్, హార్డ్లీ, ఎవర్, నెవర్, ఇవన్నీ కూడా మనం కీవర్డ్స్ అంటాం. ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకుని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం వాడుకోవచ్చు. ఈ వర్డ్స్తో సాధారణంగా చెప్పేవన్నీ కూడా ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ప్రెజెంట్ టెన్స్కి 10 సందర్భాలు వాడుతూ ఉంటాం. మామూలుగా రోజు చేసే హ్యాబిచువల్ యాక్షన్స్, ఫ్యూచర్లో చేసే ఫ్యూచర్ ప్లానెడ్ యాక్షన్స్, అంటే హిస్టారికల్ ఈవెంట్స్, చారిత్రక సంఘటనలు, ఇమ్మీడియట్ పాస్ట్ యాక్షన్స్, అలాగే యూనివర్సల్ ట్రూత్స్, స్పోర్ట్స్ కామెంటరీస్, కొటేషన్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్, సేయింగ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్, ప్రొవర్బ్స్, అండ్ ఇన్ సమ్ కండిషనల్ క్లాసెస్. ఇన్ వేరియస్ సిచ్యువేషన్స్ వీ కెన్ యూజ్ దిస్ ప్రెజెంట్ టెన్స్. అందుకే చాలాసార్లు మనం బయట వింటూ ఉంటాం, ఇడికి డూడస్ తెలియదు కానీ పెద్ద మాట్లాడుతున్నాడు అంటారు. డూడస్ అంటే ప్రెజెంట్ టెన్స్ అనమాట. డూడస్ తెలిస్తే ఇంగ్లీష్లో చాలా తెలిసినట్టు. ఈ ప్రెజెంట్ టెన్స్ ఒక్కటి బాగా మేనేజ్ చేయడం వస్తే మాక్సిమం సిచ్యువేషన్స్ మనం మేనేజ్ చేయొచ్చు. సో ఈ క్లాస్ విన్న తర్వాత ఆ ప్రాబ్లం ఎవరికి ఉండదు అనుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అ లాట్. సో అన్ని టెన్సెస్ తెలుసుకున్నారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? క్లారిఫై అయిపోయాయని? ఫైన్. సో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ వచ్చి అడగొచ్చు తర్వాత. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఈరోజు మన ఈజీ ఇంగ్లీష్ ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఈ 3 టెన్సెస్ గురించి తెలుసుకున్నారు. అండ్ వీటిని ఎక్కడ ఎలా యూజ్ చేయాలో కూడా తెలుసుకున్నారు. ఫైన్, ఇక మళ్ళీ మన ఈజీ ఇంగ్లీష్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.